పేషెంట్ల బెడ్ల కిందనే వాడి పారేసిన దూది సూదులు ఏడవాడతాన్ని ఇడ్చేసిన చెప్పులు. గిదేం చూసిరు, ఇప్పుడు అసలు డంపింగ్ యార్డు చూద్దురు పార్రి. ఆగో చూసిండ్రా, దవాఖాన్ల గుట్టల కమాన చెత్తను ఎట్లా వారేసిండ్రో. బాత్రూంలకేంచి లీక్ అయిన నీళ్లు కూడా పేషెంట్ల రూమ్ల కాడికి వచ్చి ఆగినాయి. గిట్లున్నది ఖమ్మం సర్కార్ దవాఖాన పరిస్థితి. దవాఖాన్ల కాంట్రాక్టు కొలువులు చేసేటోళ్లకు సర్కారోళ్ళు చక్కగా జీతాలు ఇత్తలేరట. ఎన్ని మలకలు అడిగినా కూడా జీతాలు ఇయ్యకుంటేనే పనులు చేపించుకుంటున్నారట. గందుకే గిట్లయితే కాదని దవాఖాన్ల క్లీనింగ్ చేయకుండా 7 పనులు అన్నీ ఇడిచిపెట్టి నిరసన చేస్తున్నారట అడున్నోళ్ళు. గందుకే దవాఖాన మొత్తం ఏడ చూసినా చెత్తాచెదారంతో నిండిపోయింది. గిట్లా గీ చెత్త చేయబట్టి గబ్బు వాసనొచ్చి పేషెంట్లందరూ మస్తు అవస్థలు పడుతున్నారు. ఉన్న రోగాలు నయం కావాలని దవాఖాన్లకు వస్తే లేని రోగాలు తలగబడేటట్టున్నాయి కదా అని మస్తు రంది పడుతున్నారు పేషెంట్లు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఖమ్మం జిల్లాకెంచి 3 మంత్రులున్నా కూడా జిల్లా దవాఖాన పరిస్థితి గిట్లా డంపింగ్ యార్డు కంటే దరిద్రంగా ఉన్నదని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది.